మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది ఒక చరిత్రాత్మకమైన ఒక విప్లవాత్మకమైన పథకం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకం ఇది. ఈ పథకం కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో 2005లో చట్టం చేసి 2006 ఫిబ్రవరి 2న దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్కు అవినాభావ సంబంధం ఉంది. తల్లి బిడ్డల పేగుబంధం ఉంది. ఎందుకంటే దీన్ని మొట్టమొదట ప్రారంభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో, సింగనమల నియోజకవర్గంలో, నార్పల మండలంలో, బండ్లపల్లి గ్రామంలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, మన ప్రీతం నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఆ విధంగా ఈ పథకానికి మనకు ఆంధ్రప్రదేశ్కు తల్లి బిడ్డల అనుబంధం ఉంది. ఈ పథకం పల్లె సీమల పల్లె ప్రజల పాశుపతాస్త్రం. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు, నగర ప్రాంతాలకు వలసలు నివారించాలని, గ్రామీణ ప్రజానీకానికి జీవన హక్కు కల్పించాలనే ఒక మహత్తర ఆశయంతో ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రంగా దీన్ని వచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఇందులో కేంద్రం నుండి రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించే విధంగా ఈ పథకానికి రూపకల్పన జరిగింది. అంతేకాకుండా కేవలం ఉపాధే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలనే ఉద్దేశంతో 60% వేస్ట్ కాంపోనెంట్, 40% మెటీరియల్ కాంపోనెంట్ గా రూపకల్పన జరిగింది. దీని పర్యవసానంగా ఈ పథకం లేనప్పుడు గ్రామ సీమల నుండి ఎండాకాలం కానీ ఉపాధి లేని రోజుల్లో అనేక మంది పెద్దవాళ్ళు పిల్లవాళ్లను, ముసలాళ్లను ఇంట్లో వదిలిపెట్టి ఆ పూరి గుడిసెలను, ఆ పూరీలను వదిలిపెట్టి వయసోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో, సమీపంలోని నగరాలకు, పట్టణాలకు పోయి తిని తినక కడుపు కాల్చుకొని ఎండకు ఎండుచు, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ 1 రోజుల పాటు 2 రోజుల పాటు అక్కడ ఉండి అంతో ఇంతో సంపాదించుకొని ఇంటికి వచ్చి మళ్ళా పిల్లలకు, ముసళ్ళకి ఇచ్చి మళ్ళా వాళ్ళు పోయేవాళ్ళు. అంటే తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట, చెట్టుకు ఒక చోట, గుట్టకు ఒక చోట, ఈ విధంగా ఉపాధి కోసం ఆ రోజు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉండేది. ఈ పథకం అమల్లోకి వచ్చినాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి తోడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి మెటీరియల్ కాంపోనెంట్ కింద. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయ భవనాలు కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదు. కంప్లీట్ గా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చిన నిధులతో ఈ బిల్డింగ్స్ అనే కట్టడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క మెటీరియల్ కాంపోనెంట్ కింద దాదాపు రాష్ట్రంలో 25,000 రోడ్లు మరమ్మతులు చేశామంటున్నారు. ఆ డబ్బంతా వచ్చేసి ఈ పథకం కింద వచ్చిన డబ్బే. ఈరోజు గోకులాలు కానీ, మినీ గోకులాలు కానీ ఇవన్నీ ఈ పథకం కింద వచ్చినాయి. కాబట్టి ఇటువంటి మహత్తర పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. ఎందుకు మహాత్మా గాంధీ పేరు పెట్టారు? మహాత్మా గాంధీ జాతిపిత. ఆయన గ్రామ స్వరాజ్యము దేశ స్వరాజ్యానికంటే మిన్న, గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశ స్వరాజ్యం నిలబడుతుందని చెప్పేసి నమ్మినటువంటి మహనీయుడు. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో నివసిస్తుందన్నటువంటి మహాపురుషుడు. అందుకోసం ఆయన పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టడం జరిగింది. అటువంటి మహత్తరమైన పథకానికి మొన్న 2025 డిసెంబర్లో మోడీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2 చారిత్రాత్మక తప్పిదాలు చేయడం జరిగింది. ఒక తప్పిదం మహాత్మా గాంధీ పేరు తొలగించడం. రెండవది కేంద్ర ప్రభుత్వం నిధులు 90% నుండి 60%కి తగ్గించడం. మొదటిది తప్పు, చారిత్రాత్మక తప్పు. మహాత్మా గాంధీ ఆయన జాతిపిత, ప్రపంచ నేత. ఆయన పేరే ఒక తారక మంత్రం. గ్రామ స్వరాజ్యం కలలుకనటువంటి వ్యక్తి. అటువంటి పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెడితే దాని నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఎన్ని గుండెలు, ఎంత దారుణం, ఎంత దుస్సాహసం ఈ మోడీ ప్రభుత్వానికి. దాని పేరు తొలగించి వేరే ఒక నోరు తిరగని పేరు పెట్టారు. విబి గ్రామ్జీ అంట. ఏమిటో పేరు అర్థం కాదు. వికసిత భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అంట.
ఆ పేరుకు అర్థం కూడా తెలియదు. రాముని తోక పిబరెండిట్టడి అన్నట్లు ఆ పేరు అర్థం కాని పేరు పెట్టి మహాత్మా గాంధీ పేరు తొలగించడం జరిగింది. ఆ విధంగా ఒక చారిత్రక తప్పిదం చేయడం జరిగింది. రెండవది, కేంద్ర ప్రభుత్వం వాటా 90% నుండి 60% తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 నుండి 40% పెంచింది. దీని పర్యవసానంగా రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు విడుదల చేయదు. వీళ్ళు చేయరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు వాళ్ళు ఇవ్వరు. ఆఖరికి ఈ యొక్క పథకం కాలగర్భంలో కలిసిపోతుంది. జరగబోయేది ఇదే. తరువాత పరిణామాలు మళ్ళీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మళ్ళా చెన్నైకో, బెంగళూరుకో, మద్రాసుకో తల్లి బిడ్డలు తల్లులు చోట, బిడ్డల చోట ఆ విధంగా చెట్టుకోరు పుట్టకోరు పోయే పరిస్థితి దాపురించింది. అందుకోసం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఈ యొక్క పథకాన్ని ఎట్టి పరిస్థితిలో పునరుద్ధరించాలి. ఈ ప్రభుత్వం ద్వారా పునరుద్ధరించాలి. లేకుంటే ఈ పథకంతోనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ పేరు మార్చిన పథకంతోనే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ పథకాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈనాడు మరి ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పెనుభారం పడుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, పరోక్షంగా వైకాపా పార్టీ ఈ యొక్క విబిజీ గ్రామ్జీ చట్టానికి మద్దతు ఇచ్చింది. ఇంతకంటే సిగ్గుచేటిన విషయం మరొకటి ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద అదనపు భారం పడతా ఉంటే దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీనికి మద్దతు ఇచ్చింది. ఇంతకంటే సిగ్గుచేటిన విషయం మరొకటి ఉండదు. అందుకే మనం మొదట అంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క బీజేపీ చేతిలో, అమిత్ షా చేతిలో, మొరార్జీ ఈ యొక్క మోడీ చేతిలో కీలు బొమ్మలు. కబాలీ సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ గెలలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసం మెలేసి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని ఒంగోని ఎస్ బాసన వస్తారే అటువంటి కబాలి వాళ్ళుగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు, ఈ జగన్, ఈ పవన్ కళ్యాణ్ తయారైపోయినారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పోరాటం కొనసాగించాల్సిందే. ఒకవేళ ఇది జరగకపోతే రాబో విపత్కర పరిణామాలు చెప్తున్నాడు మోడీ గారికి. ఖచ్చితంగా మహాత్మా గాంధీ సాదాసీదా వ్యక్తి కాదు. ఆయన ఆయుధాలు సత్యం, అహింస, సత్యాగ్రహం ఇంద్రుని వజ్రాయుధం కంటే, అర్జునుని గాంధీవం కంటే, శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం కంటే పవర్ఫుల్ అయిన ఆయుధాలు ఈ సత్యం, అహింస, సత్యాగ్రహం. ప్రపంచ నాయకుడు నెల్సన్ మండేలాను, మార్టిన్ లూథర్ కింగ్ ను, ఐన్స్టీన్ ను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆ ఆయుధాలతో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారతదేశపు పొలిమేర నుండి తరిమి కొట్టినటువంటి మహనీయుడు ఆ ఆయుధాలు. ఆ ఆయుధాలతోనే వాళ్ళనే తరిమి కొట్టినప్పుడు ఈ మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం ఆ అస్త్రాలతో కాంగ్రెస్ పార్టీకి ఒక లెక్కలేనిది కాదు. తస్మాత్ జాగ్రత్త అని సెలవిస్తూ, మీరు చేస్తారా, మాకు అవకాశం ఇస్తారా అని మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, చంద్రబాబు నాయుడు మీ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. ఈ యొక్క విబి గ్రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి యథావిధంగా అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం పాస్ చేసింది. మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, రాష్ట్ర పట్ల అభివృద్ధి పట్ల ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉంది. ఇప్పుడు తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించవలసిందిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.